కొంతమంది వైఫ్స్ ఏం చేస్తారు అంటే హస్బెండ్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కావచ్చు, అమ్మగారి మాటలు విని కావచ్చు, ఇంకొకరి మాటలు విని, లేదు అంటే ఈగోకి పోయి వాళ్ళని ఎట్లైనా బెదిరించాలి, భయపెట్టాలి అని చెప్పేసి ఫాల్స్ కేసెస్ పెడుతూ ఉంటారు. 498 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొక కేసు కావచ్చు. అయితే ఏంటి అంటే ఎవరి మాటలైతే విని మీరు కేసులు పెడతారో, ఏ ఈగోతో అయితే పోయి మీరు కేసులు పెడతారో, ఇవన్నీ పోయిన తర్వాత పక్కన వాళ్ళు మాటలు వింటారు కదా, వాళ్ళు బాగానే ఉంటారు. తర్వాత మీరు ఈగోకి పోయి ఉంటారు కదా, అది ఈగో కూడా పోయి ఉంటుంది. లాస్ట్కి ఏమవుతుంది, మీరు ఒక్కరే మిగులుతారనమాట. అప్పుడు మీరు కేసెస్ విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా మీరు అన్నిటినీ మీ చేతులారా మీరు కోల్పోయి ఉంటారు. లిటరల్లీ నేను చూశాను చాలా మందిని. వైఫ్ వచ్చేసి వాళ్ళ అమ్మ మాట వినేసి హస్బెండ్ పైన, ఫ్యామిలీ పైన 498 కేసు పెడతారనమాట. తర్వాత వచ్చి అందరి ముందర కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది, తప్పైపోయింది, మా అమ్మ మాట విని నేను కేసు పెట్టాను, మిమ్మల్ని కంట్రోల్లో తెచ్చుకుందామని చెప్పేసి అని చెప్పి అంటే హస్బెండ్ ఒకటే అనేసాడు, నేను జైలు కన్నా వెళ్తాను, అమ్మ నాన్న నువ్వు కోర్టు మెట్లు ఎక్కిచ్చేసినావు, వాళ్ళు ఏ తప్పు చేయకున్నా కూడా, తప్పు చేయనప్పటికీ కూడా నువ్వు తప్పుడు సాక్ష్యం వచ్చి చెప్పినావు కాబట్టి నాకు నువ్వు అవసరం లేదు, నువ్వేమైనా చేసుకో, నేను జైలుకైనా వెళ్ళిపోతానని చెప్పి అతను అన్నాడు అనమాట. ఇక్కడ పోయిన లైఫ్ ఎవరిది? మీది. సో ఫ్యామిలీ కేసెస్లో మీరు కోర్టుకి వెళ్ళేటప్పుడు, కేసెస్ ఫైల్ చేసేటప్పుడు ఫేక్ కేసెస్ పెడుతున్నారు అంటే మీ లైఫ్ గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని ఫ్యూచర్ ఏమవుతుంది అని చెప్పి ఆలోచించుకొని కేసెస్ అయితే పెట్టండి. జెన్యూన్ అయితేనే కేసులు పెట్టండి. లేదు నేను బెదిరించడానికి పెడతాను అంటే లాస్ట్కి నష్టపోయేది మాత్రం మీరే. ఓకే.